హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసేసి నిమ్మకాయ పులిహార అండి. మనము చాలా రకాల పులిహారాలు చేసుకొని ఉంటాం కదండి. మ్యాంగో పులిహార, చింతపండు పులిహార. నేనైతే ఇప్పుడు నిమ్మకాయ పులిహార చేసి చూపించబోతున్నానండి. నోటికి ఎప్పుడైనా పుల్లగా తినాలనిపిస్తే ఇలా నిమ్మకాయ పులిహార చేసుకొని తినేసేయచ్చండి. మిగిలిపోయిన అన్నం ఉంటే చాలు, మనం పులిహార చేసేస్తూ ఉంటాం కదండి. నేనైతే అన్నం వండుకున్న తర్వాత ఈ పులిహార చేస్తున్నానండి. మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా నేనైతే ఒక పెద్ద నిమ్మకాయని తీసుకున్నానండి. తీసుకొని ఒక బౌల్లో ఈ నిమ్మరసాన్ని పిండుకున్నాను. మనం ఎక్కడైనా టూర్కి వెళ్ళేటప్పుడు కూడా ఈ నిమ్మకాయ పులిహార చేసుకొని వెళ్తే 2-3 రోజులు కూడా నిల్వ ఉంటుంది కదండి. బయట ఫుడ్ మనం తినలేనప్పుడు ఇలా నిమ్మకాయ పులిహార చేసుకొని తింటే 2 రోజులు మనకి నిల్వ ఉంటుందండి. చక్కగా ఈ పులిహార తినేసి కొద్దిగా పెరుగన్నం తినేస్తే సరిపోతుందండి. తర్వాత స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసుకుందాము. 2 పెద్ద టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలను అయితే వేసేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు వేసానండి. వేసుకున్న తర్వాత దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత పల్లీలను అయితే వేసేసుకుందాము. ఈ పులిహారలోకి ఎన్ని పల్లీలు వేసినా కూడా బాగుంటుందండి. తర్వాత 2 ఎండుమిర్చి కూడా కట్ చేసేసుకొని వేసేసుకుందాము. వేసుకొని దోరగా వేయించుకుందామండి. చూడండి. తర్వాత పసుపు వేసుకుందామండి. వేసుకొని 1 నిమిషం పాటు అలాగే ఫ్రై చేసుకుందాము. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందామండి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చేసేసి పక్కన పెట్టేసుకుందామండి చల్లారేంత వరకు. చూడండి. తర్వాత మనము అన్నాన్ని కొద్దిగా చల్లార్చుకుందామండి ఒక ప్లేట్లోకి తీసుకొని. చూడండి, ఈ విధంగా చల్లారిన తర్వాత మనము కలిపి పెట్టుకుంటే ఎక్కడికన్నా మనం బయటికి వెళ్ళినప్పుడు టూర్కి ప్రయాణాలు చేసేటప్పుడు 2-3 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. అస్సలు పాడవదు ఈ నిమ్మకాయ పులిహోర. అన్నం చల్లారిపోయిన తర్వాత నిమ్మకాయ రసాన్ని అయితే వేసేసుకుందాము. నేను కొద్దిగా సాల్ట్ కూడా వేసానండి. వేసి మొత్తం కలిసేటట్లుగా కలుపుకుందాము. చూడండి, ఈ విధంగా కలుపుకొని మొత్తం కలిసిపోవాలండి. కలిసిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మనము ఫ్రై చేసుకున్న అన్నీ దీంట్లో వేసేద్దామండి. తాలింపుని వేసేసి మొత్తం కలిసేటట్లుగా చక్కగా కలుపుకుందాము. నిమ్మకాయ పులిహార అండి. నోటికి పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చాలా రకాల పులిహారాలు చేసే ఉంటారు కదండి. చూడండి, ఇలా చేత్తోనైతే చక్కగా మొత్తం కలిసేటట్టు కలుపుకుందామండి. నిమ్మకాయ పులిహార అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. చూడండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ కూడా చేయండి ప్లీజ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.